హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వచ్చేసి అయితే మా బాబు బర్త్డే బ్లాగ్ అండి. ఇంకా మేము మార్నింగే రెడీ అయిపోయి ప్రణవిత్, నేను ఇంకా సంజయ్ అందరం కలిసి అయితే గుడికి అయితే వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము అనేది అయితే వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంక ఇక్కడైతే మార్నింగ్ టీ షర్ట్ ఇంకా జీన్స్ షార్ట్ వేసానండి, ఎందుకంటే చాలా ఎండలు ఉన్నాయి కదా, అందుకనేసి అయితే ఇలా కొత్తవే ఇలా వేసాను. ఈవినింగ్ బర్త్డే కేక్ కటింగ్ అప్పుడైతే ఇంకా మంచిది వేద్దాం అనేసి అయితే ఇంకా మా నాన్న ఇక్కడ చైన్ తీసిచ్చాడు కదా, అది పెట్టాను. ఇంకా రింగ్స్ కూడా పెట్టాను, తీసేసాను. టెంపుల్కి వెళ్తున్నాం అనేసి అయితే ఫస్ట్ ఇక్కడ మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. మధ్యకేరలో మధ్యమ్మ కుంట పక్కనే ఉంటుంది, చాలా బాగా జరుగుతుందండి. ఇంకా షష్ఠి అలా ఉన్నప్పుడు చాలామంది వస్తారు, ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇంకా కోరికలు ఎవరికైనా పిల్లలు పుట్టని వాళ్ళు అలాంటి వాళ్ళు చాలామందే వస్తుంటారు ఇక్కడికి, చాలా బాగా జరుగుతుంది. 108 ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటారంట. చూడండి ఇక్కడైతే ఆవులు ఎన్ని ఉంటాయో, అసలు చాలా ఉంటాయి. ఇంకా ఎవరైనా ప్రదక్షిణలు చేసుకోవాలన్నా, ఆవులకి పూజ చేసుకోవాలన్నా ఇక్కడికైతే రావచ్చు. ఇంకా పక్కనే మద్దమ్మ కుంట అండి, ఇంకా అక్కడే మద్దమ్మ స్వామి టెంపుల్ కూడా ఉంది, అక్కడికైతే వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక 5 ప్రదక్షిణలు చేసి అయితే టెంపుల్లోకి అయితే వెళ్ళాము. అర్చన చేయించారండి, ఫస్ట్ టైం నేను ఇక్కడ అర్చన చేయించడం, చాలా హ్యాపీ అనిపించింది. ప్రణవిత్ బర్త్డే రోజు అర్చన చేయించడం. ఇంకా మద్దమ్మ తిరునాళ అవన్నీ జరుగుతాయండి ఇక్కడ, అవన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను నా యూట్యూబ్ ఛానల్లో. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వెళ్ళైతే ఒకసారి చెక్ చేయండి, చాలా బాగా జరుగుతుంది. మద్దమ్మ స్వామి అయితే చాలా పెద్దగా ఉంటారండి. ఇక్కడ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం, చూపిస్తాను చూడండి. చాలా భయంకరంగా పెద్దగా ఉంటారు అమ్మవారు అయితే, చాలా పవర్ఫుల్ దేవుడు అండి. ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పెరవల్కి అయితే వెళ్ళామండి. అక్కడ శ్రీ రంగనాథ స్వామి అయితే ఉంటారు, చాలా బాగుంటుందండి అక్కడంతా కూడా. నేను అయితే ఫస్ట్ టైం చూసాను ఆ టెంపుల్ అయితే. మధ్యకేర నుంచి ఒక 1/2 అవర్ అయితే టైం పడుతుంది, చాలా బాగుంది. అక్కడ తిరునాళ కూడా జరుగుతుందంట. ఎప్పుడైనా తిరునాళకు వెళ్తే మాత్రం మీకు కంపల్సరీగా అయితే వీడియో అయితే షేర్ చేసుకుంటా. ఇక్కడ ఇంక ప్రణవిత్ చూడండి స్వామిని మొక్కుంటున్నాడు. చూడండి ప్రణవిత్ ఎంత బాగున్నాడు కదా, అసలు ఎంత త్వరగా పెద్దగా అయిపోయాడు కదా. ఇంకా 3 ఇయర్స్ పడ్డాయండి ప్రణవిత్కి అయితే. 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి May 12కి. మీరు కూడా మా ప్రణవిత్కి బ్లెస్ అయితే చేయండి. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. బాయ్ చెప్పు. అట్లేనా చెప్పేది, చూడుకోకుండా చెప్తావు. ఇంక ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసామండి, పెరవల్కి. చాలా పెద్ద ఊరండి ఇది కూడా. ఇంకా బళ్ళారి నుంచి అలా కూడా వస్తూ ఉంటారంట ఇక్కడికి, చాలా దూరం నుంచి అయితే తిరునాళ్ళకైతే. ఇంకా ఇక్కడ జొన్నగిరి వజ్రాలు దొరుకుతాయి అంటారు కదా, ఇక్కడ కూడా దొరుకుతాయంటండి. వర్షాలు పడినప్పుడు ఎక్కువ వెతుకుతూ ఉంటారంట. టెంపుల్లోకి అయితే వెళ్దాము, చాలా బాగుందండి టెంపుల్. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి, చాలా పెద్ద టెంపుల్ అండి.
ఇక్కడ కూడా టెంపుల్లో అయితే అర్చన అయితే చేయించారండి, చాలా బాగుంది టెంపుల్. ఇంకా ప్రణవి చూడండి ఎంత బాగా ముక్కుతున్నాడు కదా. ఇంకా దేవుణ్ణి కూడా చూపిస్తాను చూడండి, చాలా బాగా చేశారు పూజ అయితే పూజారి గారు. ఇంకా ప్రణవిత్తో కూడా చాలా బాగా మాట్లాడిచ్చారు. ఇంకా ప్రణవిత్కి పూలమాల వేశారండి స్వామి దగ్గర తీసుకొచ్చి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది బర్త్డే రోజు ఇలా గుడికి రావడం. అసలు సడన్గా అనుకున్నామండి, అనుకోకుండా అయితే వచ్చాం టెంపుల్కి అయితే. ఇంకా ఇక్కడైతే దేవుణ్ణి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగున్నారు కదా అసలు. స్వామికి నమస్కారం చేస్తున్నాం. ఇక్కడైతే భూదేవి మాత అయితే ఉన్నారు చూడండి, ఎంత బాగున్నారు కదా అసలు, ఎంత పెద్దగా. పక్కనే ఉయ్యాల సేవ కూడా ఉందండి, స్వామివారు నిద్రిస్తారు కదా, అందుకనేసి అయితే ఇక్కడ ఉయ్యాల సేవ కూడా ఉంది, చాలా బాగుంది కదా. ఇంక ఇక్కడ కూడా స్వామిని దర్శించుకొని అయితే ఇంకా మేమైతే బయటకు వచ్చాము. బయటికి రాగానే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి. స్వామి టెంపుల్కి ఆపోజిట్లోనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా. ఇంకా ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయంట అండి, చాలా పెద్దది టెంపుల్ అయితే. ఇంకా మనం తిరునాళ్ళ ఆ టైంలో వస్తే అసలు నడవనీకి కూడా ప్లేస్ ఉండదంట, అంత జనాలు అయితే వస్తారంటండి. రంగనాథ స్వామి టెంపుల్ పక్కనే రాజలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారండి, అక్కడ కళ్యాణ మండపం కూడా ఉంటుంది. ఇక్కడ చాలా పెళ్ళిళ్ళే జరుగుతాయంట. సంజయ్ వాళ్ళ మేనమామ వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా జరిగాయంట. ఇక్కడ చాలా మంది పెళ్ళిళ్ళే ఇక్కడ జరుగుతాయని అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇంకా ఇక్కడ మనకి ఈ చుట్టుపక్కల ఏమేమి ఇంకా ప్రదేశాలు చూడవచ్చు అనేది అయితే ఇక్కడ బోర్డులో కూడా వేశారండి. ఇంకా ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా, వాళ్ళంతా ఇలా చుట్టుపక్కల ఏమైనా టెంపుల్స్ ఉంటే చూడాలనుకుంటారు కదా, అందుకనేస్తే వారి కోసం అక్కడ బోర్డు కూడా వేశారు. ఇక్కడైతే రాజలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి ఇది. ఇంక ఇక్కడైతే మేము స్వామిని దర్శించుకొని అయితే టెంకాయ కొట్టించుకొని ఇక్కడే ఒక 5 నిమిషాలు అయితే కూర్చున్నామండి. అసలు ఎవ్వరు లేరు, చాలా ప్రశాంతంగా ఉన్నింది ప్లేస్ అంతా కూడా, చాలా బాగుండిందండి. ఇంక ఇక్కడ నుంచి అయితే మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాము.
ఇంక ఇక్కడైతే మేము ఇంటికి బయలుదేరిపోయాము. మేము వెళ్ళేసరికి అయితే ఇంటికి ఒక 10:30 అలా అయిపోయింది. ఇంకా 12:30 ఆ టైంకి అంతా అక్క వాళ్ళు అయితే వచ్చేసారండి. బావ అయితే డ్రాప్ చేశారు అక్క వాళ్ళని అయితే. చూడండి అక్కడ హాయ్ చెప్తున్నారు అక్క వాళ్ళు మీకు. హాయ్ రితు అక్క, హ్యాపీ బర్త్డే రితు. హాయ్ చింటూ. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే రితు. మా పెద్దక్క కూతురుది రితికాది కూడా ఆ రోజే కదా బర్త్డే. ఇద్దరిది అయితే ఈసారి ఇక్కడ సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం అక్క వాళ్ళు వచ్చినందుకు. ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో, మౌనిక అక్క వాళ్ళ ఇంట్లో ఇక్కడ కొద్ది రోజులు ఉందామనేసి అయితే పెద్దక్క వాళ్ళైతే వచ్చారు. ఇదైతే సడన్ సర్ప్రైజ్ అండి మాకైతే. ఇంకా అక్క వాళ్ళతో ఈవినింగ్ కేక్ కటింగ్ అంతా కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటానండి. ఇంక ఇక్కడైతే మేము అక్క వాళ్ళు వచ్చిన తర్వాత భోజనం చేసుకొని ఆ తర్వాత ఇలా బెలూన్స్ అయితే డెకరేషన్ చేస్తున్నాము. ఈసారి సింపుల్గానే చేసుకున్నామండి. ఓకే, లాస్ట్ వరకు మీకు ఈ వీడియో చూసి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం.